హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ ప్రసన్న యూట్యూబర్గా ఒక సంచలనం అనే చెప్పాలి అది ఎవరు అంటే శ్రీకాంత్ రెడ్డి ఎందుకంటే కళ్యాణి గారి విషయంలో తను చేసిన రచ్చ మనం ఇంకా మర్చిపోలేక ముందే లారీ అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు అది కూడా ఆగస్టులో రిలీజ్ అవుతోంది మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో కానీ హీరోయిన్ మాత్రం వేరనుకోండి సో సినిమాలో అన్ని రోల్స్ ప్లే చేస్తున్నాడు అనమాట అసలు సినిమా గురించి ఏం తెలుసు అసలు హీరోగా ఎందుకు అయ్యాడు అసలు ఆ సినిమా వెనక ఉన్న కథ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి జస్ట్ వెల్కమ్ హిమ్ హాయ్ శ్రీకాంత్ బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫైన్ మేడం బిందాస్ ఓకే అంతా బాగుంది యూట్యూబర్ వరకు అయితే ఓకే మరి సినిమాగా ఎందుకు వస్తున్నారు సినిమాలో హీరోగా అంటే ఫస్ట్ సినిమానే వచ్చాను మేడం అవకాశం కుదరక దారి పట్టాలి కదా రోటీ కానా కపడా అంటారు కదా అట్లా ఆ యూట్యూబ్లో వీడియోస్ చేసి అంటే ఫస్ట్ వచ్చాను హైదరాబాద్ అవకాశాల కోసం ప్రయత్నం చేశాను ఎవరు ఇవ్వలేదు నాకు ఇవ్వకపోతే ఏం చేశానంటే ఇమీడియట్గా ఎందుకు ఇవ్వలేని ఆలోచిస్తే కొంచెం ఫేమ్ అయితే ఇస్తారు ఇది కమర్షియల్ బిజినెస్ ఒకరి మీద డబ్బు పెట్టాలంటే ఊరికే పెట్టరు మనకు అవకాశం ఇవ్వాలంటే ఇజ్ ఇట్ వర్త్ అతను వర్తా కాదని ఆలోచిస్తారు మన డబ్బు రిటర్న్ రావాలి కదా సో నాకు అర్థమైంది సో ఒక యాక్టర్ అవ్వాలి ఏదైనా సాధించాలనుకునే యాక్టర్ అవ్వాలంటే అవకాశాలు రావాలంటే ముందు మనం ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి సో అప్పుడు బిత్తిరి సత్తి అండ్ మిస్టర్ బీను చార్లీ చాప్లిన్ ఇలా ఉండేవాళ్ళు యాక్టర్స్ అప్పుడు బిత్తిరి సత్తి బాగా ఫేమస్ అన్న వీడియోస్ బాగా చేసేవాడు కామెడీ ఆ టైప్లో ఏమన్నా చేసి జనాల హృదయాల్లో స్థానం సంపాదిద్దామని ప్రయత్నం చేశాను కానీ నా యాటిట్యూడ్ నా వర్సాలిటీ నా పర్సనాలిటీ వేరు అంటే కొంచెం సన్నగా పొడవుగా ఉండేవారు కదా కామెడీ పండదేమో అనిపించి చేశాను కొన్ని వీడియోస్ వర్కౌట్ అవ్వాలా దెన్ అప్పుడు ట్రెండ్లో ఏమున్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ అవి ఉండే సో ప్రాంక్స్ ఉన్నాయని ఇమీడియట్గా ప్రాంక్స్ మొదలు పెడితే ఒక 6 నెలల్లోనే ఒక 7-8 లక్షల ఫాలోవర్స్ వచ్చారు ఇమీడియట్గా సో ఇంతకుముందు ఫేమస్ కాదు అవకాశాలు ఇవ్వలేదు ఇప్పుడు ఫేమ్ అయ్యాను 10లో 2 గుర్తుపడుతున్నారు ఇప్పుడన్నా అవకాశాలు ఇస్తారు ఇప్పుడు కూడా తిరిగా ఇప్పుడు కూడా ఎవరు ఇవ్వాలా రీజన్ ఏంటి కొత్త సినిమాలు కొత్తని ఎలా జరుగుతున్నాయంటే చిన్న సైడ్ రోల్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఆర్ఎల్స్ మన దగ్గర దమ్ముంటే ప్రొడ్యూస్ చేసి సినిమా తీయాలి సో నాకు సినిమా మీద ఫుల్ అవగాహన అంటే ఇప్పుడు నాకు 25 వరకు ఒక జాబ్ చేస్తూ ఉండే నేను డాక్టర్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను అది ఫార్మా ఫీల్డ్లో జాబ్ చేశాను తర్వాత ఇంట్రెస్ట్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చింది ఫిలిం గురించి వచ్చినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి మనకు ధ్యాస నిర్దేశం అంటారు కదా అన్నీ నేర్చుకోవాలి చెన్నైకి వెళ్ళి లయోలా కాలేజ్లో డైరెక్షన్ కోర్స్ నేర్చుకొని వచ్చాను సో అవకాశాలు ఎవరు ఇవ్వలేదు ఇంకా మన సినిమా తీయాలి సో అట్లా ఇంకా ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేను సినిమా తీద్దామని దిగాను మేడం ఓకే బట్ యూట్యూబర్గా మీరు మొదలు పెట్టారండి బాగానే ఉంది కానీ మీరు ఎంచుకున్న వీడియోలు అందరూ చూసేవైతే కాదు ఇది నిజమే కదా అట్లేం లేదు చూస్తున్నారు అందరూ చూసే వీడియోస్ అందరే చూస్తున్నారు కాదు మీరు ఎంత సమర్థించుకున్నా దాని మీద రచ్చ కూడా జరిగింది అప్పుడు ఇట్స్ ఆల్ లైక్ మేడం ఎలా చెప్పాలంటే ఒక మూవీ ఉంది మేడం దాన్ని అందరూ చూడరు ఒక న్యూస్ ఉంది అందరూ చూడరు మీ వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చదు నా వే ఆఫ్ టాకింగ్ మీకు నచ్చదు ఉదాహరణ అందరూ చూడాలని చేయం కదా మాక్సిమం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడమే బిజినెస్ ఆ రూట్ ఎంచుకున్నారు ఈజీగా ఫేమ్ అవ్వచ్చు అని ఆ రూట్ ఎంచుకున్నారా అట్లా అదే ముందే చెప్పాను కదా కామెడీ కూడా ప్రయత్నం చేశాను కుదరలేదు ఆ టైంలో ఏం ట్రెండింగ్ ఉందని ఆలోచించాను నేను బాగా చదువుకున్నాను ఐ హ్యావ్ మోరల్ సెన్స్గా ఆలోచించే విధానం ఎదుటి వాళ్ళ గురించి ప్రతిదీ ఐ హ్యావ్ సంథింగ్ బట్ ఏంటంటే దారిలో ఇది ఒక ప్రొసీజర్ అది నా వే కాదు ఇప్పుడు మూవీ లారీ చాప్టర్ 1 అని తీశాను కదా చాలా సాలిడ్గా తీశాను ఇది నేను అది వేరు అదేంటంటే అది దారి బతకడం కోసం దారి అలా వచ్చాను ఒక వే వేసుకున్నాను కానీ ఇండస్ట్రీలో చాలా మంది కూడా కొత్త వాళ్ళు కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి కదండి చాలా ఏండ్ల నుంచి కష్టపడుతూ మనకు ఉదాహరణగా నాని అనుకోవచ్చు నాని గారు కావచ్చు విజయ్ దేవరకొండ కావచ్చు వీళ్ళంతా కూడా వితౌట్ సపోర్టే వచ్చారు అలాంటప్పుడు మీకెందుకని ఆ సపోర్ట్ రాలేదంటున్నారు మీరు కూడా ప్రయత్నించవచ్చు కదా కరెక్ట్ గా దిస్ ఇస్ ద థింగ్ మేడం అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో నేను పల్లెటూరు అబ్బాయిని ఐ కేమ్ ఫ్రమ్ రిమోట్ విలేజ్ ఇన్ కడప సపోజ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని ఇల్లు అద్దెకి తీసుకొని స్థావరం ఏర్పరచుకొని తినడానికి సంపాదించి బట్టలకు అంటే మెయింటెనెన్స్ సంపాదించి అవకాశాలు ఎత్తుకోవడానికే కాలం తెల్లారిపోద్ది ఆల్రెడీ కొంతమంది యాక్టర్లు అంటే ఇది ఇట్స్ బిగ్ డిబేట్ ఇఫ్ యూ కీప్ ఆన్ టాకింగ్ మాట్లాడుతూ పోతే చాలా పెద్దది ఎందుకంటే ఇప్పుడు సోకాలు మీరు చెప్పిన యాక్టర్స్ నేను పేర్లు చెప్పను మీరు చెప్పిన ఇద్దరు దే ఆర్ లోకలైజ్డ్ హియర్ ఓన్లీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు సిన్స్ ఫ్రమ్ బిగినింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు ఉదాహరణ వాళ్ళు ఆల్రెడీ స్థావరం ఏర్పరిచారు వాళ్ళ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా అవకాశం ఎత్తుకోవడమే మేము వచ్చి బతకడం నేర్చుకోవాలి ఇల్లు ఎత్తుకోవాలి ఇక్కడ ఉండాలి సంపాదన నేర్చుకోవాలి అవకాశాలు ఎత్తుకోవాలి అవకాశాలు ఎత్తుకోవాలి హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అవకాశాలు ఎత్తుకోవాలి ఇట్లా ఇదే బిగ్ ప్రొసీజర్ సో ఇది నా వే మేడం అందరూ అలా ఉండాలని కదా కదా దిస్ ఇస్ మై వే నేను ఇండిపెండెంట్గా వచ్చాను మీరు అవకాశాలు ఇవ్వలేదు నాకు ఎవరు ఇవ్వలేదు జరిగింది నిజం కాబట్టి చెప్తున్నాను అంటే ఎక్కడ ప్రయత్నించారు అంటే ఏ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళారు ఎక్కడ అడిగారు ఎక్కడ అది వాళ్ళ మీద తోయొద్దు నా మీదే ఐఎమ్ అన్వర్త్ వాళ్ళు ఇవ్వలేదు రీజన్ కమర్షియల్ ఫీల్డ్ అండ్ చాలా మంది తిరిగాను ప్రతి ఒక్క ఆఫీస్ అంటే ఆడిషన్స్ ఈ సంవత్సరంలో 10 సినిమాల ఆఫీసులు జరిగితే అక్కడికి వెళ్తాం అట్లా రెఫరెన్స్ అలా ఏం లేదు ఇప్పుడు ఇండియా వైడ్ ప్రతి సంవత్సరం 2000 సినిమాలు రిలీజ్ అవుతాయి
$44 బిలియన్ బిజినెస్ ఇది ఉదాహరణ ఇండియా వైడ్ మొత్తం. సో వాటిల్లో ఎక్కడ నాకు ఇవ్వలేదంటే నేను క్రియేట్ చేసుకుంటే నాకు వస్తాయి. ఆ క్రియేట్ చేసుకోవడం కోసం దారి వేసుకున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేసుకున్న డబ్బులు నేను యూట్యూబ్ ఫేస్బుక్లో సంపాదించింది డబ్బులు సంపాదించాను. ఇప్పుడు సినిమా తీశాను 2 కోట్లు దరిదాపు ఈ బడ్జెట్ లారీ చాప్టర్ 1 బడ్జెట్ 2 కోట్లు అయింది. ఈ 2 కోట్లు 75% నేను యూట్యూబ్లో ఫేస్బుక్లో సంపాదించాను. దాన్ని నేను కృష్ణానగర్లో ఆర్టిస్టులకే పెట్టాను. కొత్త ఆర్టిస్టులు 500 మందిని నా సినిమాలో పెట్టాను. ఈ 500 మంది పెద్ద హీరోల వెనక ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఫ్రెండ్కి తెచ్చాను. ఫ్రెండ్కి తెచ్చి నాతో పాటు నిలబెట్టాను. అంటే అంత కొత్త వాళ్ళు ఈ సినిమాలో. కొత్త వాళ్ళంటే దే ఆర్ ఆల్రెడీ పాత సినిమాలో ఉండేవాళ్ళు, కానీ ఫేమ్ లేదు వాళ్ళకి ఇచ్చాను. తర్వాత ఈ సినిమా ద్వారా నేను టెక్నీషియన్ చాలా మందికి అదే 2 కోట్ల రూపాయలు పంచాననుకోండి. కృష్ణానగర్లో సినిమా తీసి ఈ సినిమా తీసి పంచాను అంటున్నా, సినిమా కోసం చేశానంటున్నా. వాళ్ళు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను ఈక్వల్గా. సో ఎందుకు ఇంత అంటే ఇంత పెద్ద బడ్జెట్ అనేది ఎందుకు పెట్టుకున్నారు మీరు సినిమా కంటే? మీకు ఇంకా వేరే చదువుకున్నాను అంటున్నారు, బాగా వెళ్ళాయినో అన్ని అంటున్నారు కదా, వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా, ఎందుకని సినిమా చేశాను? 25 వరకు చేశాను. మెట్రో ఫార్మాస్యూటికల్స్ హైదరాబాద్లో నేను ఫార్మా కంపెనీలో చేశాను, యాజ్ అన్ అనలిస్ట్ చేశాను. బట్ ఇట్స్ లైక్ మేడం, ఒక్కొక్కరికి ఒక ఏజ్ మారే కొద్దీ ఒక దృక్పథం మారుతూ ఉంటుంది. సో ఐ చూస్ దట్. అంటే ఇంకా చేసుకున్నాను, వచ్చాను, పెద్ద సాధించాలి ఏదని అనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే జనాల హృదయాల్లో కొంచెం మనసులో ఒక పేరు సంపాదించాలి. పోతుంటే వాడు కదరా అంటారు కదా, గుర్తుపడతారు కదా, అట్లా గుర్తుపట్టాలని ఇష్టం అనేది మీకు ఉంది. ఒక 10 మందిలో నేను గుర్తింపు తెచ్చుకోవాలి. 1 2 కొంచెం డబ్బు సంపాదించాలి. డబ్బు సినిమాల్లో ఉంది. మంచి సినిమా తీస్తే ఈజ్ ఇట్ సెలబుల్ అయ్యే స్టోరీ పెట్టి సెలబుల్ అయ్యే సినిమా తీస్తే డబ్బులు వస్తుంది. ఆ డబ్బుతో నాకు 10 మంది జాబులు ఇవ్వగలను అండ్ కొంత సాయం చేయగలను. అది చేసినప్పుడు మాట్లాడాలి. చెప్తున్నా ఏదైనా. యు ఆర్ ఫ్రమ్ కడప? అవును మేడం. అంటే ఇంతవరకు రాయలసీమ నుంచి ఏ హీరోలు రాలేదా? హీరోలు ఉన్నారు కదా మేడం, వచ్చారు. ప్రొడ్యూసర్లు వచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి అని లావు ఉండే సార్, రమాప్రభ దేశముద్రలో ఉంటారు. తర్వాత బి నాగిరెడ్డి అని పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఆయన సీనియర్ మోస్ట్. అండ్ ఈ నడవన ఉన్నారు కిరణ్ అంబవరం అని చాలా మంది ఉన్నారు కదా, వస్తున్నారు మేడం, చేస్తున్నారు. ప్రయత్నం చేయాలి మేడం, అంతే. ఇది ఏది గొప్పదని కాదు. సో మీరు ఇప్పుడు డైరెక్షన్ వరకు నేర్చుకున్నాను అంటున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. అసలు ఇన్ని క్రాఫ్ట్స్ లో మీకు ఎన్ని క్రాఫ్ట్ల మీద పట్టు ఉంది? అంటే ఒక సినిమా తీశారు యాజ్ అ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, అంటే ఆల్మోస్ట్ అన్నిటి మీద ఒక పట్టు ఉంటే గానీ సినిమా తీలేరు. 24 క్రాఫ్ట్స్ మనం అనుకున్నట్టుగా. సో ఎంత వరకు మీకు వాటి మీద కమాండ్ ఉంది? కమాండ్ ఉంది మేడం. అంటే ప్రోడక్ట్ ను మంచిగా చేయాలి. అంటే ఇప్పుడు లైక్ వేరే వాళ్ళు ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతుంటే దాన్నే సరిగ్గా తీయట్లేదు. ఉదాహరణ చాలా మంది ప్రొడ్యూసర్ నెత్తి చేయి పెడుతున్నారు. నేనే ప్రొడ్యూసర్, నేను సంపాదించిన 2 కోట్ల రూపాయల డబ్బులు, దాన్ని ఒక రేంజ్ రోవర్ కార్ వస్తుంది నాకు, లేదా ఒక ఫ్లాట్ వస్తుంది. చాలా మంది యూట్యూబర్లు ఫ్లాట్లు కార్లు కొని హ్యాపీ ఎంజాయ్ లైఫ్. బట్ నేను ఈ సినిమా తీశాను. దేనికి తీశానంటే నా ఇన్వెస్ట్ చేసుకున్నా. ఐ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ మై సెల్ఫ్. ఫస్ట్ మొట్టమొదట్లో 6 లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, సినిమా తీశాడు. ఓ సినిమా తీస్తా అన్నాడు, నాతో డబ్బులు పెట్టు అన్నాడు. నేను 15 లక్షలు పెట్టాను, తను ఒక 50 లక్షలు పెడతాను, 70 లక్షలు 60 లక్షల సినిమా తీద్దాం అన్నాడు. తను కుదరలేదు, ఈక్వేషన్స్ కుదరలేదు, వెళ్ళిపోయాడు. అది అట్లే ఉంది. అది సన్నీ లియోన్ ఉంటుంది ఆ సినిమాలో, కొత్తపేట గ్రామం అని ఆ సినిమా వేరు. తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులు పెట్టేశా. సో ఎవరు రావట్లేదు, టైం అయిపోతుంది, మనం చేయాలంటే సాలిడ్గా దిగాలి. నా డబ్బులు పెడుతున్నా ఎటువంటి సినిమా చేయాలి అని సాలిడ్గా గోవాకి వెళ్ళి ఒక కథ రాసుకొని సాలిడ్గా గట్టిగా దిగాను. చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా, కుటుంబ కథా చిత్రం లారీ చాప్టర్ 1. చాలా బాగుంది. చాప్టర్ 1 అంటున్నారు, అంటే ఇంకా సెక్షన్స్ వస్తాయి? చాప్టర్ 2 చాప్టర్ 3 అలా ఉన్నాయి కథ ప్రజెంట్. చాప్టర్ 1లో చాలా పెద్ద కథ, చాలా గ్యాంగులు, చాలా క్యారెక్టర్స్, చాలా ఎమోషన్స్, ఫ్యామిలీ, లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ, అలా మొత్తం అన్నీ ఉంటాయి మేడం. ఓకే. మీరు కృష్ణానగర్ నుంచి చాలా మంది ఆర్టిస్టులు తీసుకున్నాను, చాలా ఎంకరేజ్ చేశాను అంటున్నారు సినిమాలో. సో మరి హీరోయిన్ ఎందుకు నార్త్ నుంచి తీసుకున్నారు? మన తెలుగు అమ్మాయిలు ఎవరు దొరకలేదా ఇక్కడ మీకు? అదే మేడం, అంటే ఇప్పుడు గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్స్ మొదలు పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు మేడం. గోవాకి వెళ్ళి కథ రాసుకున్నారా మీరు కూడా? ఏంటి ఆ ఫోబియా ఏంటి అసలు? ఫోబియా అంటే వి జస్ట్ వెన్ లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇదే ట్రాన్స్లో కేజీలో ఉన్నట్టుంటుంది. కృష్ణానగర్లో ఉంటే అదే ఇల్లు, అదే బిల్డింగ్లు, అదే కాంక్రీట్ జంగిల్ టైప్. సో ఎక్స్ప్లోర్ చేస్తే థాట్స్ వస్తాయి, డిఫరెంట్గా వస్తాయి అన్న. అలా వెళ్ళాము, జస్ట్ వచ్చిన తర్వాత ఆడిషన్ మొదలుపెట్టినప్పుడు ఒక హోటల్లో పిలిచాము ఆడిషన్. మా ఆఫీస్లో పిలిచాము అండ్ హోటల్లో డిఫరెంట్ హీరోయిన్స్ని, తెలుగు హీరోయిన్స్ని పిలిచాము. వస్తే నువ్వు కొత్తవాడివి, నీతో చేస్తే మాకు పెళ్ళిళ్ళు కావు. ఉదాహరణ పెళ్ళిళ్ళు కావు అంటే వాళ్ళకి పెద్ద హీరోలతో చేసే పెళ్ళిళ్ళు అవుతాయంట, కొత్త హీరోలతో చేసి అవ్వవంట. అండ్ నువ్వు బచ్చగాడివి, నువ్వు ఏ సినిమాలు చేసినావు. వాళ్ళు కొత్త వాళ్ళే, నాతో పోలిస్తే వాళ్ళు ఇంకా డల్. ఐ మీన్ నేను కన్నా కొంచెం ఫేమ్ ఉంది, వాళ్ళకి అసలు లేదు. అలా చాలా మంది మాట్లాడారు డిఫరెంట్, అది వాళ్ళ డిఫరెంట్ థింగ్స్ అనమాట. కాఫీ షాపులకు వచ్చేవాళ్ళు, కాఫీ తాగాలి, వెళ్ళేవాళ్ళు. నా కాఫీ బిల్ వేస్ట్ అంటే కాస్టింగ్ వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు, తెలుగు వాళ్ళే, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే నేను చెప్పేవాళ్ళు. అండ్ సోషల్ మీడియా వాళ్ళని చాలా మంది అప్రోచ్ అయ్యా. వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఇట్టు ఎగరడం తప్ప ఏదైనా చేయండి అమ్మా, సినిమా చేస్తామమ్మా అంటే మళ్ళీ యాక్టర్ అనే పెడతారు ప్రొఫైల్లో. యాక్టర్, పెయిడ్ కొలాబరేషన్స్ అని పెడతారని. అప్రోచ్ అయితే మటుకు నథింగ్, నిల్. అంటే ఐ కాంట్ సే ఇట్స్ రాంగ్, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, మన ట్రెడిషన్ కల్చర్స్. సో అది పాసిబుల్ అవ్వలేదు. దెన్ వాట్ హ్యాపెన్, నా ఫ్రెండ్ ఒక సుబ్బారెడ్డి అని ఉన్నాడు, అతను
ఐ కాల్ హిమ్ మై మేనేజర్. తనతో క్యాస్టింగ్ ద్వారా పిలిపించి ఒక అమ్మాయిని బాంబే నుంచి పిలిపించాం. బాంబే కదా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్. షీ ఫ్లూ టు హైదరాబాద్ అండ్ వి స్టార్టెడ్ సెషన్స్, డైలాగ్ సెషన్స్ అన్ని. పెట్టింది సోషల్ మీడియాలో మేడం ఆమె పట్టింది యాక్టర్ షీ హాజ్ నో ఫాలోవర్స్ అట్ ఆల్. తను యాక్టింగ్ ఇంట్రెస్ట్, షీ సచ్ ఎ డెడికేటెడ్ అండ్ వెరీ గ్రేట్ గర్ల్. ఒక అమ్మాయిల్లో భూమి మీద నేను మీట్ అయిన అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఉదాహరణ అంటే వాళ్ళల్లో బెస్ట్ గర్ల్ ఐ ఫీల్ లైక్ షీ ఈజ్ హంబుల్, హార్డ్ వర్కింగ్, జెన్యూన్, సచ్ ఎ కమిటెడ్ గర్ల్ షీ ఈజ్. తనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఏమైందంటే హీరోయిన్స్ చాలా మంది యాక్సిడెంట్ కానీ ఏదైనా పొరపాటు జరిగితే సెట్లో షూటింగ్ టైంలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. వద్దు పెళ్లి అదేం కాదు, స్క్రాచెస్ పడతాయి, తర్వాత ఐ మీన్ దెబ్బలు తగ్గుతాయి కదా, ప్రాపర్గా గ్లామర్ పోద్ది అని బాయ్ ఫ్రెండ్స్ రావడం ఇవన్నీ చేస్తారు. అంటే ఒక సినిమా ఆగిపోవడానికి చిన్న కారణం చాలు, ఏదో కారణం. ఇప్పుడు హీరోయిన్ 10 రోజులు షూట్ చేసి వెళ్ళిపోతే ఏమైంది? బట్ నో ప్రాబ్లం ఫ్రమ్ హర్ సైడ్. తను కూరగాయలు పెళ్ళి అవుతుంది మాకు, ఉదాహరణ పెళ్ళి అవుతుంది సీన్లో, దాంట్లో కూరగాయలు తీసుకురావాలి షార్ట్. ఆ షార్ట్లో ఒక 200 ఫీట్లో లాంగ్ జూమ్ లెన్స్ వేసాము. క్యాస్ట్ అండ్ క్రూ అంతా అటు సైడ్ ఉన్నారు, మేము ఇద్దరమే బైక్లో వస్తున్నాం, హెచ్చుతగ్గులు రోడ్డు ఉంది. ఆ షార్టే అలా రావాలి, ఆ మూమెంట్, దానికోసం అది చూస్ చేసుకున్నాం. తన శారీ కట్టుకోవడం చేత కాదు పాపం. శారీ డ్రాపర్ ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు శారీ కట్టేవాళ్ళు. అయితే ఇట్లా చీర బైక్ చుట్టుకొని కింద పడింది, స్క్రాచ్ ఇక్కడ పడింది, ఇక్కడ పడింది. ఒక 25 days షూట్ ఆపాం. తన అన్కాన్షియస్లో ఉంది. నా దగ్గర కారు కూడా లేదు, నేను ఆటోలో రోజు ఆటో ఫ్రెండ్ కార్ అట్లా తీసుకొని షూటింగ్కి వెళ్ళేవాడిని. అంటే మనీ అంతా సినిమాకి పెట్టాను, కారు కూడా తీసుకోలేదు సపోజ్. అదర్వైజ్ కారు ఉంటే వీ కెన్ గో ఇమీడియట్లీ. దగ్గర ఉన్న ఆటోని పిలిపించి తన చేతుల మీద పట్టుకుని ఆటోలో ఎక్కిస్తుంటే అన్కాన్షియస్ మోడ్లో అంటుంది, శ్రీకాంత్ నీకు ప్రాబ్లం అవుతుందా నీ సినిమాకి, నన్ను తీసేసే, నో ప్రాబ్లం, నీకు వెయిట్ చేస్తావా సినిమా షూటింగ్కి, లేదా కొత్త అమ్మాయిని పెట్టుకుంటావా, నువ్వు ఎలా అయినా నీ డెసిషన్ తను చెప్తుంది అన్కాన్షియస్లో. అంటే సచ్ కమిటెడ్ షీ ఈజ్ మూవీకి సంబంధించి. అంటే ఇది ఒక ప్రాజెక్ట్ కదండి, నా డ్రీమ్ ప్రాజెక్ట్, నేను ఏదో చేస్తున్నా ఒక సినిమా కష్టపడి, ఏ చిన్న ప్రాబ్లం అయినా అయిపోద్ది. తనంత సపోర్ట్ చేసింది. షీ వాజ్ సచ్ గ్రేట్ గర్ల్. అందుకు తను తీసుకున్నది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డెస్టినీ తనకు అంత రాసింది, లారీ చాప్టర్ 1 తనకు రాసింది అనుకుంటున్నా. ఏం పేరండి హీరోయిన్ పేరు? చంద్రశిఖ తన పేరు. చంద్రశిఖ, రాయ్పూర్ తనది. బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేసింది, ఇక్కడ ఫస్ట్ మూవీ డెబ్యూట్. బట్ ఓకే, తను మీరు చెప్పినట్టుగా తను వెల్ హంబుల్ కావచ్చు, డెడికేటెడ్ కావచ్చు అండి. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్ గా తీసుకోవట్లేదు చాలా మంది, ఎంకరేజ్మెంట్ అనేది రావట్లేదు. కానీ వెరీ టాలెంటెడ్, అంటే అందరూ అలా ఉండరు, మేబీ మీకు వచ్చిన ఆడిషన్స్ అలా ఉంటారేమో, కానీ మీరెందుకని ఎంకరేజ్ చేయలేకపోయినారు? మీరెందుకంటే ఒక తెలుగు అబ్బాయి అండి, మీరు అంటున్నారు కదా నేను ఎక్కడ వచ్చాను రాయలసీమ నుంచి, నాకు ఇక్కడ ప్లాట్ఫామ్ లేదని, అలాగే చాలా మంది ఉంటారు కదండి. మరి మీకు ఫిల్టర్ చేస్తే దొరకరా? అంటే ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి, ఇమీడియట్ గా క్యాచ్అప్ ఆ ఫ్రీక్వెన్సీలో దొరకాలి మేడం. నేను ఎత్తుకుంటా పోను, తెలుగు వాళ్ళే కావాలని నేను ఎత్తుకుంటా పోలేను. ఎందుకంటే నా టైం ఆగస్ట్లో స్క్రిప్ట్ అయిపోయింది. సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఆడిషన్స్ అయిపోయాయి. అక్టోబర్, ఆగస్ట్లో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, వర్షాలు పడచ్చు, ఐ డోంట్ నో. సో వీ హ్యావ్ టు గో అర్లీ షూట్. సో నేను వాళ్ళు డిక్ చేసుకుంటా ఉండలేను. అండ్ వాళ్ళు పెట్టిన అవమానాలు ఇవి ఉన్నాయి కదా, చిన్న చిన్న థింగ్స్, వై షుడ్ ఐ బేర్ ఆల్, అలా అనిపించింది. అంతే, నథింగ్ రాంగ్, ఫ్యూచర్లో తీసుకోవచ్చు. అయితే కంఫర్ట్ మ్యాచ్ అవ్వాలి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు పిలిచారు టయానికి, నేను వచ్చాను టయానికి, మన ఇద్దరు కుదిరింది ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇలా అన్ని కుదరాలి, అదర్వైజ్ పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. అట్లా ఏం లేదు. తెలుగు అమ్మాయిలు వచ్చి ఇంటి పక్క అమ్మాయిలా చాలా పద్ధతిగా గౌరవంగా ఉంటారు, స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నార్త్ వాళ్ళ సరిగా అనిపించదు ఒక్కొక్కసారి, ఉదాహరణ. ఐ అప్రిషియేట్, బట్ పాసిబిలిటీస్ కుదరాలి, దట్స్ ద మ్యాటర్. ఓకే ఫైన్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసింగ్, హీరో ఇవన్నీ ఓకేనండి, మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అవన్నీ ఓకే. మరి సంగీతం కూడా మీరే అంటున్నారు, అసలు సంగీతం గురించి మీకు ఏం తెలుసు? కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మేడం, చిన్న సినిమాలు చేసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు, 50 లక్షలు, 6 లక్షలు, కోటి రూపాయలు అలా చెప్తున్నారు. నాకు బడ్జెట్ మ్యాచ్ అవ్వలేదు. దెన్ ఐ వెంట్ టు కృష్ణానగర్ లోకల్ ఫోక్ సాంగ్స్ కొడుతుంటారు, రచ్చ ఉంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళ బడ్జెట్స్ కూడా నాకు మ్యాచ్ అవ్వలేదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే, ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేసుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి, అతను ప్లే చేయడు మ్యూజిక్, హీ విల్ డైరెక్ట్ ఇట్. అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు, పియానో వాళ్ళు ఇండివిజువల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు, అండ్ ప్రోగ్రామర్ ఉంటాడు. కొట్టిన ఆ వేవ్స్ని ప్రోగ్రామింగ్ చేస్తారు, హెచ్చు తగ్గులు, మిక్సింగ్ అని. ఇవన్నీ ఒక ఆర్డర్లో వినసొంపుగా చేసేవాడు, డైరెక్షన్ చేసేవాళ్ళు డైరెక్టర్ అంటాడు. అట్లా మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కొంతమంది అనుభవంలో నేర్చుకుంటారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, కొట్టడం, తబలా కానీ అవి ఇవి కానీ. అంతేగాని మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వాయించరు, దే విల్ గైడ్ ఇట్. ఇప్పుడు సినిమా డైరెక్టర్ అంటే డైరెక్టరే, అంతేగాని కెమెరా పట్టుకొని తీయడు, కెమెరామెన్ తీస్తాడు. అందరినీ ఒక పాలనలో చేస్తారు. అట్లా డబ్బులు లేక తక్కువ బడ్జెట్లో మంచిగా చేయాలి. పెద్దోళ్ళకి ఇస్తే వాళ్ళు చేసేస్తారు, మనం చేయి పెట్టాల్సిన అవసరం లే. చిన్నోళ్ళకి ఇస్తే మనం చేయి పెట్టాలి. బడ్జెట్ మటుకు అట్లే అడుగుతున్నారు ఇద్దరు, వినట్లేదు మాటలు. ఇంకోటి వాళ్ళది ఏదైనా ప్రాబ్లం అయినా మీరు వింటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అర్జున్ రెడ్డి సినిమా, దీని పేరు ఏం పేరు, మ్యూజిక్ ప్రాబ్లం వల్ల డిలే అయింది. మొన్న సినిమా వచ్చింది, అతను కూడా అదే చెప్పారు. ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మ్యూజిక్ వల్ల చాలా స్కార్సిటీ ఉంది హైదరాబాద్లో, మ్యూజిక్ స్కార్సిటీ చాలా ఉంది. అంటే జెన్యూన్గా కొట్టే టెక్నీషియన్స్ కానీ అలా లేరు, తక్కువ ఉన్నారు. బెస్ట్ కూడా ఉన్నారు, తక్కువ ఉన్నారు.
యాక్సెస్ లేదు, యాక్సెస్ దే ఆర్ డిమాండింగ్ సో మచ్. ఇప్పుడు నాకు కొట్టాలనుకోడు, పెద్ద హీరో కొట్టాలనుకుంటాడుగా అతను. సో అట్లా, సో వై ఆల్ దీస్ థింగ్స్, వై కాంట్ ఐ అని నేను ఒక ప్రోగ్రామర్ నాకున్న బడ్జెట్లో పెట్టుకొని నాకున్న ఇన్స్ట్రుమెంట్స్ని పిలిపించుకొని ఇలాంటి స్టూడియో హైర్ చేసుకొని దాంట్లో నాకున్నటువంటి కొన్ని రెఫరెన్స్లు ఇచ్చి ఈ స్టైల్లో ఇలా అనుకుంటుకొని ప్రోగ్రామర్ అరేంజ్ చేయించుకొని సెట్ చేయించుకున్నాను. మ్యూజిక్ అంటే కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఒక డెఫినేషన్ చెప్తున్నట్టుగా ఉంది నాకైతే. ఇది ఫ్యాక్ట్. మీకు అర్థమైందా? మీకు నేను నాకు అర్థమైంది. మ్యానిపులేట్ చేసినట్టుందా? ఆ యూ బిలీవబుల్గా ఉందా నేను చెప్పి? బిలీవబుల్గా అయితే లేదు నాకు. ఎందుకంటారు మేము అట్లా? మామూలుగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే లిరిక్స్ రాపిస్తారు, వాళ్ళకి సిచ్యువేషన్లో ఇలాంటి పాట ఉండాలంటారు, ఆ పాటకు మ్యూజిక్ సెట్ చేసుకుంటారు, ప్రతిదీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఒక ట్యూన్ సెట్ అవ్వాలి అంటే ఆ ట్యూన్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళ అన్నేళ్ళు పాట సిచ్యువేషన్ ఏంటి, అది నేర్చుకోవడం అంటే సినిమా సంబంధించి నేర్చుకున్న ట్యూన్. ఇప్పుడు మ్యూజిక్ అంటే మేడం, నార్త్ ఇండియన్ మ్యూజిక్ ఉంది, సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఉంది. నార్త్ ఇండియన్ మ్యూజిక్ అంటే మోర్ క్లాసికల్ ఉంటుంది, సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్స్ప్రెసివ్ వేలో ఉంటుంది. తోలుబొమ్మలాట, డప్పులు, ఒక కళను ఒక కళాత్మక రూపంలో చెప్పేది. మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది మేడం, సంబంధంగా ఏం చేయాలనేది ఉంది, బేసిక్గా ఉంది. ఇంకోటి అందరికి అన్నీ తెలియవు, నేర్చుకుంటూ పోవడమే. అట్లా కొత్తగా మీరే నేర్చుకుందాం అనుకుంటున్నారని నేర్చుకున్నా, చేశాను. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు 3 రిలీజ్ అయినాయి. ఒక్కోదాని 300-400 కామెంట్స్ వచ్చాయి. చాలా అద్భుతంగా, ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టలేదు. అద్భుతంగా పాటలు ఉన్నాయన్నారు. దట్స్ ఎనఫ్, రైట్? ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ పీపుల్ యాక్సెప్ట్ చేసిన అదే కదా. ఎనీవేస్, మనకి ఒక సినిమా టైటిల్ చూస్తే ఈ సినిమా కథ ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. కానీ లారీ అంటే ఏంటి, ఏమనుకోవాలి, అసలు ఏంటి స్టోరీ, ఏంటి క్రైమ్ స్టోరీనా, థ్రిల్ స్టోరీనా, లవ్ స్టోరీనా, ఫ్యామిలీ స్టోరీనా, అసలు ఏంటి? ఇది ఒక కుటుంబ కథ చిత్రం, మంచి ఫ్యామిలీ స్టోరీ, కానీ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. 3 hours అడ్రినలిన్ రష్ ఉంటుంది సినిమా, టెంపో ఉంటుంది, ఫ్లో ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఫైట్స్ ఒక 9 ఫైట్స్ ఉన్నాయి, ఒక 3 పాటలు ఉన్నాయి, 2 ఫైట్లలో వచ్చే పాటలు ఉన్నాయి. చాలా గొప్ప కథ. ఒక పెద్ద హీరోలు ఉన్నారు కదా ఇప్పుడు మన ఇండియాలో, అట్లా పెద్ద హీరో చేసేటువంటి కథ ఇది. అండ్ కథ కూడా 3 గంటలు, సినిమా వచ్చేసి 3 గంటల 3 నిమిషాలు. 3 గంటలు 3 నిమిషాలు. కథ కూడా చాలా పెద్ద కథ, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది మీకు లాస్ట్లో, ఇంకా రా 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 అంటారు. అట్లా ఉంటుంది హానెస్ట్గా. ఓకే, అంటే థియేటర్స్కే వస్తుందా సినిమా? థియేటర్స్కే మేడం. మరి మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా సినిమా రిలీజ్ అవ్వడానికి థియేటర్స్లో? అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఇస్తున్నారా మీకు? సినిమా వచ్చేసి జనవరి 7, ఫిబ్రవరి అట్లా ఆ టైంలో ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఐ అప్రోచ్డ్ ఎవ్రీబడి, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరినీ అప్రోచ్ అయ్యాను. నో బడీ సపోర్టెడ్ అంటే లైక్ వై డూ దే సపోర్ట్? వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేసి డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకొని కూర్చోన్నారు. అంటే సినిమాలు ఆ తరహాలో ఉన్నాయి, బాగాలేని సినిమాలు ఉంటాయి, బాగుండే సినిమాలు, డబ్బులు వచ్చే సినిమాలు, డబ్బులు రాని సినిమాలు ఉంటాయి. ఉదాహరణ, ఆ డబ్బులు రాని సినిమాలకు వాళ్ళు లాస్ వస్తుంది. అందువల్ల వాళ్ళు నన్ను నమ్మలేదు. చాలామంది పెద్దవాళ్ళకి షో కూడా చూపించాను, అవమానించారు. ఇవన్నీ రేపు ఇట్టు కొట్టినాక మాట్లాడతా, అందుకు మాట్లాడద్దు ఇప్పుడు దాని గురించి. అండ్ నా సినిమా పైన నాకు నమ్మకం ఉంది, అందుకు నేను ధైర్యంగా రిలీజ్కి వెళ్తున్నా మేడం. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది? ఒక 150 నుంచి 170-200 దరిదాపు. ఓకే, అన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, ఓన్గా రిలీజ్ చేస్తున్నారు? ఓన్ రిలీజ్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వీఆర్ హైరింగ్ ఏరియా వైజ్ లైక్ దట్. అండ్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీ 5 లాంగ్వేజ్లో సినిమా. 5 లాంగ్వేజ్లో ఇప్పుడు పాటలు 5 లాంగ్వేజ్లో వదిలాం. ట్రైలర్ కూడా ఈ వీక్ 5 లాంగ్వేజ్లో వస్తుంది. అండ్ సినిమా కూడా 5 లాంగ్వేజ్లో సెన్సార్ అయిపోయింది, ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మీరు అంటే ఇండస్ట్రీలోకి రావాలి అని గట్టిగా అంటే అనుకోనే హైదరాబాద్కి రావడం జరిగింది, ప్రయత్నాలు చేశారు, సక్సెస్ కావలేదు అంటున్నారు. సో ఇప్పుడు ఇంత తిరిగి ప్రయత్నాలు అదే అంటారు, ప్రయత్నాలు సక్సెస్ అవ్వలేదు, బట్ మీ కష్టంతో సినిమా తీస్తున్నారు. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మీకు ఇండస్ట్రీ గురించి ఏం అర్థమైంది, అసలు ఏమనుకుంటున్నారు ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీ అనేది ఉల్లాసం, ఉత్సాహం మేడం. ఇప్పుడు బీర్ తాగుతామా? బీర్ అంటే బ్లిస్ కోసం, ఆనందం కోసం, ఎగ్జైట్మెంట్ కోసం, ఒక స్ట్రెస్ ఉంటే రిలీఫ్ కోసం తాగుతాం. మందైనా, డ్రగ్స్, సంథింగ్ వాట్ ఎవర్, ఆల్ ద ఎగ్జైట్మెంట్. సినిమా అంటే అదే, ఇండస్ట్రీ అంటే అదే, ఉల్లాసం, ఉత్సాహం. వీడికి వచ్చేది ఉల్లాసం, ఉత్సాహం కోసం వస్తారు. అది సినిమా తీయాలి, వాళ్ళ క్రాఫ్ట్, వాళ్ళ తెలివితేటలు, ఒక కథని గొప్పగా చెప్పాలి, ఉల్లాసంతో చెప్పాలి, జనాలను ఉద్రేకించాలి, వాళ్ళల్లో ఎమోషన్స్ తెప్పించాలి. అదే సినిమా అంటే. ఇది యాజ్ ఏ ప్రొఫెషనల్ వేలో బేసిక్ థింకింగ్గా మాట్లాడితే దాని గురించి. కానీ సినిమా అంటే కమర్షియల్. పూర్వకాలము ఒక కథని అప్పుడు వెనుకబడి ప్రజలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు, ఊర్లో ఒకరో ఇద్దరు గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఎవరైతే వాక్చాతుర్యం ఉందో వాళ్ళే లీడర్స్ అయ్యేవాళ్ళు ఆ కాలంలో. కానీ అప్పుడు వాళ్ళను జనాలను ఉద్రేకించి వాళ్ళల్లో భావం తెప్పించి ఐకమత్యం, దానికోసం, స్వతంత్రం కోసం కళలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా గారు ప్రమోషన్స్ చేస్తారు, ఊరు తిరిగి మనం ఐకమత్యంగా ఉండాలి, మనం బ్రిటిష్ తెచ్చుకోవాలి, మన స్వాతంత్రం తెచ్చుకోవాలి అని కళల ద్వారా చెప్పేవాళ్ళు. అవి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, దానికి కళను వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ కళ దానికి లేదు. కళ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది కళ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, మంచి తెలుసు, చెడు తెలుసు, మోరల్స్ తెలుసు, గుడ్ అండ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ దేనో.
సో నో నీడ్ టు సే మెసేజెస్ బిఫోర్ వీ హ్యావ్ టు సే మెసేజెస్. ఎందుకంటే కొంచెమైనా కళగా ఒక సందేశం ఇవ్వాలి చిత్రం ద్వారా అని అప్పుడు ఉండేటి ప్రజలు అలా ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఎవ్రీబడి న్యూ ఎవ్రీథింగ్. ఫ్లైట్లు వేసుకుంటాను, ప్రపంచంలో రాకెట్ సైన్స్ అంతా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది. ఒక 1 hour 2 hours 3 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే దే ఫీల్ హై. అండ్ నెక్స్ట్ డే ర్యాట్ రేస్, పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్తారు, హ్యాపీ లైఫ్. అంతే అంటారు. ఇది బిజినెస్. సో ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి సపోర్ట్ ఉందంటారా లేదంటారా? సపోర్ట్ అంటే డబ్బులు కదా మేడం, డబ్బులు కాడు కూర్చాలక. సపోర్ట్ అంటే మంచి మాట చేయి, భుజం మీద చేసి కష్టపడరా బాగా పైకి వస్తా అని చెప్పేది ప్రతి ఒక్కటి చెప్తాడు. అండ్ అప్రిషియేటబుల్ థింగ్ అది నేను కూడా చెప్తా. నేనే యూట్యూబ్ ఛానల్ 5 మందికి పెట్టి ఛానల్ పెట్టి హెల్ప్ చేశా. ఛానల్ చేసుకోండి, బాగా చేసుకోండి, కష్టపడండి, ఎదగండి నేను చెప్తాను. నాదే అదే మనస్తత్వం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మనీ మ్యాటర్ ఈక్వేషన్స్ వస్తాయి. ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు చేస్తారు, చేయరు కదా. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఆస్తులు పోగొట్టుకోరు కదా. ఒక ప్రొడ్యూసర్ చాలా సినిమాలు తీశాడు, తన కార్లో తిరిగేవాడు జూబ్లీస్లో, ఇప్పుడు బీడీలు తాగుతాడు కృష్ణనగర్లో. ఉన్నారు అటు ప్రొడ్యూసర్లు, పాపం డబ్బులు పోతాయి. సో ఇట్స్ డిఫరెంట్ టాస్క్. సపోర్ట్ అంటే మోరలిస్టిక్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ 2 ఉంటాయి కదా. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫినాన్షియల్ సపోర్ట్ చాలామంది చేయరు, వాళ్ళకి ఆదాయం వస్తాయంటే తప్ప. సో ఫినాన్షియల్ సపోర్ట్ చేయాలంటే ఆ ప్రోడక్ట్లో మ్యాటర్ ఉండాలి. ఆ మ్యాటర్ ఉండే ప్రోడక్ట్ నాది ఉందని నేను నమ్ముతున్నా, వాళ్ళు కూడా నమ్మాలి. వాళ్ళు నమ్మాలంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ తక్కువ ఉంది, దానివల్ల హిట్ అవ్వడం లేదు సినిమాలని నా అభిప్రాయం. నాది కూడా రిజల్ట్ బట్టే నా మాటలు కూడా ఎంత వర్తనే నేను ఆలోచించుకోవాలి. అండ్ సినిమా వాళ్ళు అనగానే ఈ మధ్య అంటే మీకు కరాటి కళ్యాణ్ గారికి జరిగిన గొడవ అందరం చూసాము. ఎస్ మేడం. అది రోడ్లో పెద్ద రచ్చ అయింది, స్టేషన్ వరకు పోయింది. అది ఇప్పుడు సాల్వ్ అయిందా ఏంటి? ఆ కథ అంతా ముగిసిపోయిందా ఇంకా లేదా? సాల్వ్ అయింది మేడం. ఇప్పుడు ఈ సెషన్స్ ఉంటాయి, వాటి వీకాల్ కోర్టులో జరుగుతున్నాయి, వాయిదాలు అవి జరుగుతున్నాయి. ఒక 3 ఉన్నాయి, నేను వెళ్ళాను, ఆవిడ రాలేదు. ఐ డోంట్ నో, ఇంకోటేమో ఉంది వెళ్ళాలి. దే కాల్ జస్ట్ కాల్ మాట్లాడతారు, ఏదో జరుగుతుంది ప్రొసీజర్. ఫస్ట్ టైం, నాకు కూడా ఐడియా లేదు అబౌట్ దట్. ఆవిడ రావట్లేదు మరి అక్కడికి. నేనైతే వెళ్తున్నా, అక్కడ ఆబ్సెంట్ కనపడుతుంది. మళ్ళీ మీరు మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం ఆవిడతో మాకు టచ్ లేదు అసలు. ఇట్స్ స్మాల్ థింగ్. ఓకే, బట్ ఆవిడ ఇప్పుడు రేవ్ పార్టీ గురించి మొన్న జరిగింది కదా, చాలా మంది సెలబ్రిటీస్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీస్కి అటెండ్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి అని జరిగినప్పుడు. ఆవిడ ఒక్కటి బయటకు వచ్చి గట్టిగా ఈ విషయాల గురించి మాట్లాడడం జరిగింది. హేమ గురించి కావచ్చు, అన్ని ఛానల్స్ లో మాట్లాడడం జరిగింది. మీరేమంటారు దాని గురించి, ఆవిడ గురించి? నో కమెంట్ మేడం, షీ ఈజ్ నన్ ఇన్ మై లైఫ్. జస్ట్ స్మాల్ అంతే. తన గురించి ఏముంది, ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ చెప్తారు. పక్కన నుండి ఇప్పుడు మన ఆఫీస్ బాయ్ కూడా ఒక మాట చెప్తారు, ఒక ఒపీనియన్. అట్లా ఐ డోంట్ కేర్ దట్. నా బిజినెస్ లారీ చాప్టర్ 1 అంతేనా? యా. రేవ్ పార్టీ గురించి ఏం చెప్తారు? రేవ్ పార్టీ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ మేడం. సో బ్లిస్ అంటే ఎంజాయ్ చేయాలి, కానీ లిమిట్లో ఒక పర్మిషన్ ఇచ్చిన వాటిల్లో. ఇప్పుడు మందు పర్మిషన్ ఇచ్చారు, తాగండి. ఏదైనా పర్మిషన్ రిజెక్ట్ చేయండి. అన్పర్మిషన్ తీసుకుని మీ హెల్త్ ప్రాబ్లం కదా, లైఫ్ స్పాన్ తగ్గుద్ది కదా. హ్యావ్ సెన్స్, దట్స్ ఇట్. అది ఇండివిజువల్ ఆలోచన, వాళ్ళ ధోరణి ఎలా ఉంటే అలా. ఎంజాయ్మెంట్ లేదు. 30 ఏళ్ళలో 10 కోట్లు ఖర్చు పెట్టి బ్లిష్ చార్టర్ ఫ్లైట్లో 10 మంది అమ్మాయిలు వేసుకొని డ్రగ్స్ కొట్టి జిల్ జిగి అని వెళ్తే లైఫ్ పోద్ది కదా. సో ఆల్ ఎండెడ్ దేర్. చాలామంది అలా ఇబ్బంది పడి, ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చి. సో ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, హ్యావ్ ఎ ఫ్యామిలీ. ఓకే, వెల్. అండ్ ఇప్పుడు ఈ రేవ్ పార్టీ పక్కన పెడితే మీకు సినిమా గురించి ఇప్పుడు హిట్ రాబోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక పెద్ద హీరో అయ్యారే అనుకోండి, ఏ హీరోయిన్తో చేయాలనుకుంటున్నారు? కూడా కొత్త వాళ్ళని చూస్తారా, లేకపోతే హీరోయిన్లు మీకు ఎవరైనా డ్రీమ్ ఉన్నారా ఈ వీళ్ళతో చేయాలి? డ్రీమ్ అలా ఏం లేదు. వాళ్ళు ఆర్టిస్ట్లుగా చూస్తాం మేడం, హీరోయిన్లుగా చూడండి. ఎందుకంటే మేము యాక్టర్లో చూస్తుంటాం కదా, పక్కనే కనపడుతుంటారు మాకు యాక్టర్లు. వీ ఫీల్ లైక్ దే ఆర్ యాక్టర్స్. ఐ కనెక్ట్ మోర్ విత్ హ్యూమన్ టచ్ అనమాట. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ రియల్ లైఫ్ బిహేవియర్, వాటితో కనెక్ట్ అవుతాను. యాక్ట్ చేయాలి అంటే కనుక ఎవరు లేరు మేడం. ఐ డోంట్ ఫీల్ లైక్. వాళ్ళు ఎంత 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతున్నారు అందరూ. హీరోలు పర్మనెంట్గా ఉన్నారు, యాక్టర్లు వస్తున్నారు, 5 years చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అలా జరుగుతుంది. బట్ ఇలా చేయాలంటే ఆ ఏజ్లో అప్పుడు ట్రెండ్లో ఎవరు ఉంటే వాళ్ళు, లేదు కొత్త వాళ్ళు ఎవరైనా కథను బట్టి సిచ్యువేషన్స్ మేడం, అట్లా మేడం. సో మీకు ఇండస్ట్రీలో ఇంతవరకు మీ ఎక్స్పీరియన్స్లో మీకు జరిగిన మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, ఆక్వర్డ్ మూమెంట్ ఏంటి, అది ఎవరితో? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం లేదు మేడం. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం లేదు, ఎవరు సపోర్ట్ చేయాలి. అందరు లైక్ ఎలా అంటే కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు నేను సినిమా నమ్ముకుని వచ్చా, ప్రతి ఒక్కరు కృష్ణానగర్లో ప్రతి చోట ఈ సినిమా అంటే ప్రాణం సినిమా అంటారు. కట్ చేయొచ్చే సినిమా కోసం, ఏం చేయరా, వాడు ఎడిటరే, వాడు యాక్టరే, వాడు ఇదే ఏదో ఉంటుంది. ఏదన్నా చేయి నాన్న అంటే సినిమా కోసం కదరా, నేను కష్టపడి నా చరిత్ర అంతా తెలుసు నీకు అంటే, నా ఫెలో యాక్టర్స్ గురించి చెప్తున్నా, నా ఫెలో టెక్నీషియన్స్ గురించి. చేయరా అంటే సర్దుబాటు అవ్వరు. అంటే కంఫర్ట్ కావాలి వాళ్ళకి. పెద్ద సినిమాలకు వెళ్తారు, ఆడ చూస్తారు, అయ్యే కావాలంటారు. మళ్ళీ నా సినిమా లైఫ్ అని స్టేటస్ పెడతారు వాట్సాప్లో. సిచ్యువేషన్స్ గమనించాలి, సిచ్యువేషన్ గమనించి దొల్లుకుంటూ పోవాలి. వాటర్ లాగా ఉండాలి, బీ లైక్ వాటర్ అంటారు కదా మన బ్రూస్లీ, అలా వాటర్ లాగా ఉండాలి మనం. అదర్వైజ్ అంటే అలా ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది. అదర్వైజ్ ఏమైందంటే ఫ్రిక్షన్ వస్తుంది, మధ్యలో గొడవలు అట్లా జరుగుతుంటాయి. నువ్వు టెక్నీషియన్ అన్నప్పుడు, సినిమానే లైఫ్ అన్నప్పుడు అట్లా. నాకు అలాంటిది ఏం లేదు మేడం. నాకు పూరి జగన్నాథ్ గారితో సినిమా తీయాలి అంతే. అండ్ డైరెక్షన్లో ఒక సాలిడ్, అది కూడా హిట్ కూడా కావాలి, మళ్ళీ అట్ట తీయాలి, అటువంటి బొమ్మ తీయాలి. ఇంకోటి
బాగా కష్టపడి ప్రభాస్ అన్న స్థాయికి వెళ్ళాలి, ప్రభాస్ గారి స్థాయికి వెళ్ళాలి. ఓకే, వెల్ గుడ్. ఇప్పుడు మన లారీ చాప్టర్ 1 కూడా అంత పెద్ద కథ, ఆయన తీసేటువంటి కథే. లారీ అంటే పాన్ ఇండియా వైడ్ అందరికి తెలుసు, చిన్న పిల్లలు కూడా లారీ అంటే నార్త్లో లారీనే, అమెరికాలోనే లారీ, లారీ అంటే ఎక్కడైనా. అందుకే లారీ టైటిల్ అని పెట్టాము. అండ్ కథ కూడా అలాంటిదే. యాక్చువల్ అంత పెద్ద హీరో చేయాల్సిన కథ అది. ఇప్పుడు చిన్న లవ్ స్టోరీ చేయొచ్చు, నేను ఒక 20 లక్షలు 50 లక్షలు చేయొచ్చు, అవి కృష్ణాలో మిగిలిపోతాయి. అంటే లవ్ స్టోరీ హిట్లు కాలేదని కాదు, కానీ అవి చాలా డెలికేట్గా చేయాలి, చాలా బ్యూటిఫుల్గా చేయాలి, చాలా గ్రేట్ మ్యూజిక్తో చేయాలి. నాదెంత రఫ్ హ్యాండిల్ అనమాట. సో యాక్షన్ మనకు సెట్ అయ్యింది అనిపించింది. ఐ ఫీల్ లైక్ యాక్షన్ సినిమాలే హిట్ అవుతున్నాయి అండ్ లవ్ స్టోరీ చాలా రేర్గా అవుతున్నాయి అండ్ పీపుల్ కూడా దాన్ని చాలా చిన్నగా చూస్తారు. లవ్ స్టోరీస్ అంటే చిన్నగా చూస్తారు అని హిట్ అయితే ఓకే, లేదంటే కొంచెం ఇవంటే ఏదో కనీసం ప్రయత్నం చేశారా అనే పేరు వస్తుందని నా థాట్. అండ్ కథ గొప్పది ఏదైనా. నాకు ఈ కథ టెంప్టింగ్ అనిపించింది ఆ పీరియడ్లో 1 year బ్యాక్. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్, డూయింగ్ దిస్. వెల్ అండ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు లారీ మూవీ మంచి హిట్ అవ్వాలని చాప్టర్ 1లో ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ హిట్ ఇంకా మంచి ఇంటర్వ్యూ తీసుకుందాము. సో అప్పుడు ఇంకా కథ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం. రాబోతున్న చాప్టర్ 2 గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ గుడ్ లక్. మీరు అన్నట్టుగా ప్రభాస్ అంత పెద్ద హీరో అవ్వాలని, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో సినిమా కూడా చేయాలని అనంత టీవీ నుంచి విష్ చేస్తున్నాను. సో గైస్, నేను శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్లో వీడియోలు చేసేవాడిని అండ్ ప్రజెంట్ లారీ చాప్టర్ 1 నేను ఒక సినిమా చేశాను. చాలా కష్టపడి చేశాను, చాలా గొప్ప సినిమా. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు, ట్రైలర్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నచ్చితే ఆగస్టు 2న సినిమాకి వెళ్ళి నా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఒకసారి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి నా పాటలు చూడండి. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే వద్దు. అండ్ సినిమా హిట్ అవుతుంది తప్పకుండా. మీరు చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. ఇదండి శ్రీకాంత్ రెడ్డితో ఇంటర్వ్యూ. సో డోంట్ మిస్ టు వాచ్ లారీ మూవీ. సో మరో ఇంటర్వ్యూతో మరీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.